నువ్వు ఇంట్రెస్ట్ లే ఏం లేదు సినిమాలో వచ్చే ముందు చిన్న రియల్ ఎస్టేట్ టైకూన్ డాన్ అని విన్నాను నేను. అంటే వచ్చిన డబ్బులన్నీ మాత్రం డెఫినెట్ గా చాలా జాగ్రత్త పడతాను, అవునా? చాలా జాగ్రత్త పడతా. సో రియల్ ఎస్టేట్ ఇస్ యువర్ సేఫ్టీ Yeah. సేఫ్టీ నెట్. నైస్. ఆ ఇన్వెస్ట్మెంట్ పనులు వెళ్తుంటే ఏంటో మరి నాకు చేవల్లో శంకర్పల్లిలో అక్కడ ఈ పక్కన నాన్నగారిది ఈ పక్కన నాన్నగారిది అని చెప్తున్నారు నాకు. భావితరాలకు ఇచ్చేది ఏకైక ఏదైనా తరగని ఆస్తి ఏదంటే అది భూమి. భూమిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. ఆ కమోడిటీ అనేది దానికి ఉన్న వాల్యూ అటువంటిది. ప్రపంచంలో ఏ వస్తువునైనా సరే మనం తయారు చేసుకోవచ్చేమో. అంటే తాగే నీరుని కూడా తయారు చేస్తున్నారు, పీల్చే గాలిని కూడా తయారు చేస్తున్నారు. కానీ భూమిని తయారు చేసినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. భూమిని నమ్ముకొని భావితరాలకు భూమిని ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోటు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వర్షం వస్తే హైదరాబాద్ అతలకుతలం అవుతున్నప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ప్లాట్ ని ఎవరు చూసుకోవాలి? మిడ్ ఆఫ్ ది రెయిన్ సీజన్ లో వెళ్ళి చూస్తే బాటిల్ ఆఫ్ ది వాటర్ కూడా తీయకుండా ఉండాలి రోడ్స్ మనం. సో యాక్చువల్గా రెయిన్ సీజన్ వస్తే ఇంట్లో కూర్చొని ఉండాలనుకుంటాం, కానీ మేము కస్టమర్స్కి ఏం చెప్తామంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు చెక్ ద ప్లాట్స్. మీ ప్లాట్ నీళ్ళల్లో ఉందా నేల మీద ఉందా చెక్ చేసుకోవడానికి రైట్ టైం అని చెప్తాం. వర్షాకాలంలో వెళ్ళి ప్లాట్లు చెక్ చేసుకోవాలి. ఎస్, కొనే ముందు చెక్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. ఎందుకంటే అసలు అక్కడ వాటర్ బాడీ ఉందా, చెరువులు ఉన్నాయా, గుంతలో ఉందా తెలిసిపోతుంది కదా. బిఫోర్ బయింగ్ ఏ ప్లాట్ ప్లీజ్ గో త్రూ ద ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్, దెన్ ఇన్వెస్ట్.